వెల్కమ్ బ్యాక్ టు సుమన్ గురు ఇన్ఫర్మేషన్ యూట్యూబ్ ఛానల్. మీరు చూస్తున్నారు సుమన్ గురు ఇన్ఫర్మేషన్ యూట్యూబ్ ఛానల్. నేను మీ తెలుగు సుమన్ సార్ని. డియర్ ఫ్రెండ్స్ అండ్ ఫాలోవర్స్, మనందరం కూడా ఎప్పుడా అని చకోర పక్షుల వల్ల ఎదురు చూస్తున్నటువంటి ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్స్కి సంబంధించినటువంటి ఈ నోటిఫికేషన్ అనేది విడుదలైంది. 7,267 పోస్టులతో ఈ నోటిఫికేషన్ విడుదలవ్వడం జరిగింది. మరి ఈ నోటిఫికేషన్లోని అన్ని వివరాలు కూడా మనం పరిశీలన చేద్దాం. ఎలిజిబిలిటీ క్రైటీరియా, ఏజ్ లిమిట్, తర్వాత ఏ సబ్జెక్ట్కి ఎన్ని పోస్టులు వేకెన్సీస్ అనేవి ఉన్నాయి, టీచింగ్ పోస్టులో ఏమేమి వేకెన్సీస్ ఉన్నాయి, నాన్ టీచింగ్ పోస్టులు ఏమేమి వేకెన్సీస్ ఉన్నాయి, తర్వాత లాంగ్వేజ్ తెలుగు వాళ్ళకి ఎన్ని పోస్టులు ఉన్నాయి, పీజీటీ అసలు ఉందా, అలాగే టీజీటీ ఎన్ని పోస్టులు ఉన్నాయి, దీనికి సీటెట్ ఏమైనా అవసరం ఉంటుందా, లేకపోతే ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏంటి, ఎటువంటి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఉండాలి, లాస్ట్ డేట్ ఎప్పటి నుంచి, తర్వాత ఎగ్జామినేషన్ ఫీజు ఎంత, ఎగ్జామినేషన్ సెంటర్స్ ఎక్కడెక్కడ ఉంటాయి, ఈ అన్ని వివరాలు కూడా మనం వన్ బై వన్ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వీడియో మొదటి నుంచి చివరి వరకు ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా జాగ్రత్తగా చూడండి. అన్ని వివరాలు కూడా ఈ వీడియోలో మీకు నేను అందిస్తాను. మరి వీడియో చూసే ముందు వీడియోకి దయచేసి ఒక లైక్ ఇచ్చేయండి. మీరు ఇచ్చే లైక్ మన వీడియోకి సపోర్ట్గా ఉంటుంది. ఇకపోతే మనం ఒక్కొక్క విషయాన్ని తెలుసుకుంటూ ముందుకు వెళ్ళిపోదాం. ఇక్కడ మీరు చూడొచ్చు, ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్స్ స్టాఫ్ సెలక్షన్ ఎగ్జామ్ 2025 అంటే ఇక్కడ ఫేజ్ 1 నోటిఫికేషన్ 2023-24 అకాడమిక్ ఇయర్లో వచ్చింది 10,000 పైచిలకు పోస్టులతో. ఫేజ్ 2 నోటిఫికేషన్ ఈ ఏడాది వచ్చింది 2025 సంవత్సరంలో. ఇంచుమించు ఏంటంటే 7,267 పోస్టులతో ఈ ఫేజ్ 2 నోటిఫికేషన్ రావడం జరిగింది. అలాగే ఫేజ్ 3 నోటిఫికేషన్ భవిష్యత్తులో రానుంది. అయితే అప్పటికల్లా చాలామందికి ఏజ్ అనేది ఉండకపోవచ్చు, కొంతమందికి ఏజ్ బార్ అయిపోవచ్చు. అయితే ఇప్పుడు ఈ నోటిఫికేషన్లో ఎవరెవరికి అవకాశం ఉంది, ఏ సబ్జెక్ట్కి ఎన్ని పోస్టులు ఉన్నాయి, ఇవన్నీ కూడా అన్ని వివరాలు కూడా మనం మాట్లాడుకుందాం. ఇకపోతే ఇన్ఫర్మేషన్ బులెటిన్ గైడ్లైన్స్ ఫర్ ఫిల్లింగ్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్, దీని గురించి మనం పరిశీలన చేద్దాం. నేషనల్ ఎడ్యుకేషన్ సొసైటీ ఫర్ ట్రైబల్ స్టూడెంట్స్ నుంచి ఈ నోటిఫికేషన్ అది వచ్చింది. ఇకపోతే ఇంట్రడక్షన్, ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ అట్ ఏ గ్లాన్స్, ఇవన్నీ కూడా ఇప్పుడు మనం పరిశీలన చేద్దాం. వన్ బై వన్ పరిశీలన చేసుకుంటూ ముందుకు వెళ్దాం. ఇక్కడ మీరు చూడొచ్చు అప్లికేషన్ అనేది ఆన్లైన్ మోడ్లో ఇక్కడ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఆన్లైన్లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. సెప్టెంబర్ 19వ తేదీన నోటిఫికేషన్ అనేది వచ్చింది. సెప్టెంబర్ 19వ తేదీన వచ్చింది కాబట్టి సెప్టెంబర్ 20వ తేదీ నుంచి అక్టోబర్ 23వ తేదీ వరకు ఆన్లైన్లో అప్లై చేసుకోవడానికి అవకాశం అనేది ఇచ్చారు. అయితే లాస్ట్ మూమెంట్లో సర్వర్ ప్రాబ్లమ్స్ అనేవి రావచ్చు కాబట్టి ఎందుకైనా మంచిది ఈ వారం రోజులు లోపే, ఈ సెప్టెంబర్ 20వ తేదీ కదా, సెప్టెంబరు 30వ తేదీ వరకు ఎలాగైనా కూడా అందరూ కూడా అప్లికేషన్స్ అనేవి ఆన్లైన్లో అప్లై చేసేయండి. ముందే అప్లై చేసుకుంటే బెస్ట్, చివరి వరకు వేచి చూడకండి. ఇకపోతే మరి ఆన్లైన్లో దీనికి అప్లై చేయడానికి ఫీజు ఎంత అన్నది మనం పరిశీలన చేస్తే కనుక ఇక్కడ మీరు చూడవచ్చు, ఫీజు స్ట్రక్చర్ అనేది ఇక్కడ మీకు క్లియర్గా మెన్షన్ చేశారు. ప్రిన్సిపల్ పోస్ట్కి అయితే కనుక అప్లికేషన్ ఫీజు అంటే మొత్తం 500 రూపాయలు అనేది ఉంటుంది. ఎవరికి? ఫీమేలు, ఎస్సీ, ఎస్టీ, ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ పర్సన్స్కి ప్రిన్సిపల్ పోస్ట్కి 500 రూపాయలు, పీజీటీ, టీజీటీకి 500 రూపాయలు, నాన్ టీచింగ్ స్టాఫ్ పోస్టులకి ఎనీ పోస్టు 500 రూపాయలు. ఇకపోతే మరి క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో ఫీమేల్ కాకుండా, ఎస్సీ, ఎస్టీ కాకుండా మిగిలిన అన్రిజర్వ్డ్ క్యాండిడేట్స్, తర్వాత పురుష అభ్యర్థులు, దాని తర్వాత ఎస్సీ, ఎస్టీ కానటువంటి ఓబీసీ అభ్యర్థులు, ఇతరత్ర అభ్యర్థులు ఉన్నారు కదా, వాళ్ళకి ప్రిన్సిపల్ పోస్ట్కి 500 రూపాయలు అప్లికేషన్ ఫీజు ప్లస్ ప్రాసెసింగ్ ఫీజు 500 రూపాయలు, ఓవరాల్గా 2,500 రూపాయలు ఫీజు అనేది ఇక్కడ ఉంటుంది. ఇక పీజీటీ, టీజీటీ పోస్టులకి అప్లై చేయాలంటే పీజీటీకి అవ్వచ్చు, టీజీటీకి అవ్వచ్చు. ఒక అప్లికేషన్ ఫీజు 1,500 రూపాయలు, అలాగే ప్రాసెసింగ్ ఫీజు 500 రూపాయలు, మొత్తంగా 2,000 రూపాయలు ఇక్కడ ఫీజు అనేది ఉంటుంది. పీజీటీకి అంటే రెండింటికి వేరువేరుగా అప్లై చేసుకుంటే రెండింటికి కూడా 4,000 రూపాయలు ఇక్కడ ఫీజు అనేది ఉంటుంది.
ఇకపోతే నాన్ టీచింగ్ కేటగిరీలో పోస్టులకి అప్లై చేయాలంటే అప్లికేషన్ ఫీజు 1000 రూపీస్, ప్రాసెసింగ్ ఫీజు 500 రూపీస్, 1500 రూపీస్ ఇక్కడ పే చేయాల్సి ఉంటుంది. ఇది ఎగ్జామినేషన్ ఫీజు యొక్క స్ట్రక్చర్. ఇక్కడ మీరు క్లియర్గా చూసుకోండి, ఎగ్జామినేషన్ ఫీజు యొక్క స్ట్రక్చర్ ఎలా ఉంది అనేది మీరు ఇక్కడ చూసుకోండి. ఇకపోతే హాల్ టికెట్ అనేది మీకు అడ్మిట్ కార్డు ఏవైతే ఉన్నాయో అడ్మిట్ కార్డ్స్ అనేవి ఎగ్జామ్కి వారం రోజుల ముందు సైట్లో పెడతారు. ఈ NESTS వెబ్సైట్లో వారం రోజుల ముందు పెడతారు. అలాగే డేట్ ఆఫ్ ఎగ్జామినేషన్ అన్నీ కూడా ఇక్కడ ఈ నెక్స్ట్ వెబ్సైట్లో అనౌన్స్మెంట్ చేస్తారు. డేట్ ఆఫ్ ఎగ్జామినేషన్ అనేది అందులో ఉంటుంది. సెంటర్ ఆఫ్ ఎగ్జామినేషన్ అన్నీ కూడా మీకు అడ్మిట్ కార్డులో ఉంటాయి. వారం రోజుల ముందు మీకు ఇన్ఫర్మేషన్ చేస్తారు. ఇకపోతే అయితే అప్లికేషన్ అనేది ఆన్లైన్లో చేసుకోవాల్సి ఉంటుంది. ఆన్లైన్లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఎగ్జామ్ మాత్రము ఆఫ్లైన్లో ఉంటుంది. మీకు OMR షీట్ ఇస్తారు, ప్రశ్నాపత్రం బుక్లెట్ అనేది ఇస్తారు. OMR షీటు మీరు ఫిల్ చేసి OMR షీట్ని ఎగ్జామర్కి ఇచ్చి ఇన్విజిలేటర్కి ఇచ్చేసి మీరు ప్రశ్నాపత్రం బుక్లెట్ పట్టుకొని ఎగ్జామినేషన్ హాల్ నుంచి బయటకు రావచ్చు. ఎగ్జామ్ అనేది ఆఫ్లైన్లో ఉంటుంది. ఇక్కడ మీరు చూడొచ్చు, మొత్తంగా పోస్టుల సంఖ్య ఈసారి వేకెన్సీస్ సంఖ్య 7267 పోస్టులు ఉన్నాయి. ఇందులో ప్రిన్సిపల్స్ 225 పోస్టులు, PGTs 1460 పోస్టులు, TGTs 3962 పోస్టులు, ఫీమేల్ స్టాఫ్ నర్సు 550 పోస్టులు, హాస్టల్ వార్డెన్ 635 పోస్టులు, అకౌంటెంట్లు 61 పోస్టులు, జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ 228 పోస్టులు, ల్యాబ్ అటెండెంట్ 146 పోస్టులు, ఓవరాల్గా 7267 పోస్టులతో నోటిఫికేషన్ అనేది వచ్చింది. ఇకపోతే మీరు చూడొచ్చు, ప్రిన్సిపల్ గ్రూప్ ఏ ప్రిన్సిపల్ పోస్టులు ఎన్ని ఉన్నాయంటే ఇక్కడ అన్రిజర్వ్డ్ కేటగిరీలో 116 ఉన్నాయి, OBC కేటగిరీలో 60 ఉన్నాయి, SC కేటగిరీలో 33 ఉన్నాయి, ST కేటగిరీలో 16 వేకెన్సీస్ అనేవి ఉన్నాయి. టోటల్గా 225 ప్రిన్సిపల్ వేకెన్సీస్ అనేవి ఉన్నాయి. ఇకపోతే ఇవి కాకుండా ఇంకా ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి అదనంగా ఇక్కడ 5, 6, 7, 9 పోస్టులు అనేవి ఉన్నాయి. ఇది ప్రిన్సిపల్ వేకెన్సీస్. ఇకపోతే PGT వేకెన్సీస్ని మనం చూద్దాం. ఇవి గ్రూప్ B సర్వీసెస్. ప్రిన్సిపల్ అనేది గ్రూప్ A సర్వీసెస్ కాగా ఈ PGTs అనేవి గ్రూప్ B సర్వీసెస్. ఇక్కడ తెలుగు సబ్జెక్టు ఎవరైతే PGT కోసం వెయిట్ చేస్తున్నారో వారికి నిరాశ ఎదురైంది అని మనం చెప్పొచ్చు. చాలా 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 బ్యాడ్ న్యూస్ అండి. అంటే ఎందు గురించి అంటే ఏపీ మెగా డిఎస్సి 2025లో జాబ్ మిస్ అయ్యి EMRS కోసం PGT కోసం ఎవరైతే చకోర పక్షుల వల్ల ఎదురు చూస్తున్నటువంటి తెలుగు అభ్యర్థులు ఉన్నారో, తెలుగు సబ్జెక్ట్ మీద PGT రాయాలని చూస్తున్నటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఒక బ్యాడ్ న్యూస్ అనేది ఈ నోటిఫికేషన్లో ఎదురైంది. PGT తెలుగు పోస్టులు అనేవి లేవు. ఇక్కడ మీరు చూడొచ్చు, ఇంగ్లీష్ అనేవి 112 పోస్టులు ఉన్నాయి. ఈ 112 ఇంగ్లీష్ పోస్టులలో అన్రిజర్వ్డ్ కేటగిరీ అంటే ఓపెన్లో 47 ఉన్నాయి, EWSకి 11 ఉన్నాయి, OBCకి 30 పోస్టులు ఉన్నాయి, SCకి 16 పోస్టులు ఉన్నాయి, STకి 8 పోస్టులు ఉన్నాయి. ఇంకా ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ పర్సన్స్కి ఈ విధంగా ఇక్కడ పోస్టులు అనేవి ఉన్నాయి. ఇక్కడ మీరు చూసుకోవచ్చు, ఈ సబ్జెక్ట్ వైజ్గా ఇక్కడ మీరు చూసుకోవచ్చు. ఇంగ్లీష్ PGT ఉన్నాయి, హిందీ PGT ఉన్నాయి, మ్యాథ్స్ PGT ఉన్నాయి, కెమిస్ట్రీ PGT ఉన్నాయి, అలాగే ఫిజిక్స్ PGT ఉన్నాయి, బయాలజీ PGT అంటే బయాలజీ కూడా PGT ఉన్నాయి, హిస్టరీ PGT వేకెన్సీస్ అనేవి ఉన్నాయి, జాగ్రఫీ PGT వేకెన్సీస్ అనేవి ఉన్నాయి, కామర్స్ ఉన్నాయి, అలాగే ఎకనామిక్స్ ఉన్నాయి, కంప్యూటర్ సైన్స్ ఉన్నాయి. తెలుగు మాత్రం లేదు. తెలుగు ఒక్కటి PGT ఉంటే బాగుండేది. తెలుగు అభ్యర్థులు చాలామంది ఇప్పుడు ఈ నోటిఫికేషన్ చూసిన తర్వాత నిరాశకు లోనైపోతారు.
ఇకపోతే టీజీటీకి వెళ్దాం. టీజీటీలో మనం పరిశీలన చేసినట్లయితే టీజీటీ వేకెన్సీస్ మీరు చూడొచ్చు. టీజీటీ హిందీ వేకెన్సీస్ ఇలా ఉన్నాయి చూసుకోవచ్చు. హిందీ వేకెన్సీస్ చూసుకోవచ్చు. అలాగే ఇంగ్లీష్కి వేకెన్సీస్ ఉన్నాయి, మ్యాథ్స్కి వేకెన్సీస్ ఉన్నాయి, సోషల్ స్టడీస్కి వేకెన్సీస్ అనేవి ఉన్నాయి, సైన్స్కి వేకెన్సీస్ ఉన్నాయి, కంప్యూటర్ సైన్స్కి వేకెన్సీస్ అనేవి ఉన్నాయి. చూసుకోవచ్చు ఏ సబ్జెక్ట్కి ఎన్ని పోస్టులు ఉన్నాయి, ఏ కేటగిరీకి ఎన్ని పోస్టులు ఉన్నాయి ఇక్కడ మీకు స్క్రీన్ మీద కనిపిస్తుంది. మీరు చూసుకోవచ్చు మీ సబ్జెక్ట్ మీరు. ఇకపోతే ట్రైనీ గ్రాడ్యుయేట్ టీచర్స్ ఇక్కడ లాంగ్వేజెస్ కనుక మనం పరిశీలన చేస్తే ఇక్కడ తెలుగు ఉందండి. టీజీటీ తెలుగు ఉన్నాయి, టీజీటీ తెలుగు అనేవి ఉన్నాయి. ఎవరైతే ఎవరికైతే ఏజ్ ఉంటుందో, ఏజ్ బార్ అయిపోయినటువంటి అభ్యర్థులకి మరి టీజీటీ అవకాశం లేదు. కానీ ఎవరికైతే ఏజ్ ఉంటుందో అటువంటి వారికి సువర్ణ అవకాశము. 44 వేకెన్సీస్ అనేవి తెలుగు పోస్టులకి ఉన్నాయి. 44 టీజీటీ వేకెన్సీస్ ఉన్నాయి. ఇందులో అన్రిజర్వ్డ్ 20 ఉన్నాయి. ఎకనామికల్లీ వీకర్ సెక్షన్కి 4 ఉన్నాయి. ఓబీసీ నాన్ క్రీమిలేయర్ సెక్షన్లో 11 ఉన్నాయి. ఎస్సీకి 6 ఉన్నాయి. ఎస్టీకి 3 ఉన్నాయి. తర్వాత ఫిజికల్లీ హ్యాండిక్యాప్ పర్సన్స్కి 2 పోస్టులు ఉన్నాయి. ఓవరాల్గా ఇక్కడ తెలుగు పోస్టులు ఇక్కడ 44 పోస్టులు ఉన్నాయి. చూసుకోవచ్చు మీరు. తెలుగు టీజీటీ 44 పోస్టులు ఉన్నాయి. మరి అలాగే మిగిలినటువంటి సబ్జెక్టులు కూడా ఇక్కడ ఉన్నాయి చూసుకోవచ్చు. అన్ని లాంగ్వేజ్లు అస్సామీ, బోడో, బెంగాలీ, గారో, గుజరాతీ, కన్నడ, కాశీ, మలయాళము, మణిపూరి, మిజో, ఒడియా, సంతాలి, తెలుగు, ఉర్దూ ఇలా అన్ని రకాల ఈ భాష లాంగ్వేజ్ పండిట్లు ఇక్కడ ఉన్నాయి చూసుకోవచ్చు. ఇకపోతే వీటికి టీజీటీ మిస్లేనియస్ మీరు చూసుకోవచ్చు. ఇంకా టీజీటీలో మ్యూజిక్, ఆర్ట్, పీఈటీ మేలు, పీఈటీ ఫీమేలు, లైబ్రేరియన్ ఇలా అనేక పోస్టులు ఇక్కడ ఉన్నాయి మీరు చూసుకోవచ్చు. ఎవరెవరికి ఎన్ని పోస్టులు ఉన్నాయి, ఏ కేటగిరీలో ఎన్ని పోస్టులు ఉన్నాయి అనేది ఇక్కడ మీరు స్క్రీన్ మీద ఉన్నాయి చూసుకోవచ్చు. ఇకపోతే నాన్ టీచింగ్ పోస్టులు హాస్టల్ వార్డెన్స్ ఇక్కడ మీరు చూసుకోవచ్చు. హాస్టల్ వార్డెన్ మేల్ కేటగిరీ 346 పోస్టులు ఉన్నాయి టోటల్గా. ఇందులో అన్రిజర్వ్డ్ కేటగిరీకి 143 పోస్టులు ఉన్నాయి. ఎకనామికల్లీ వీకర్ సెక్షన్కి 34 వేకెన్సీస్ ఉన్నాయి. ఓబీసీ నాన్ క్రీమిలేయర్కి 93 వేకెన్సీస్ ఉన్నాయి. ఎస్సీకి 51 ఉన్నాయి. ఎస్టీకి 25 ఉన్నాయి. ఇకపోతే ఫిజికల్లీ హ్యాండిక్యాప్ పర్సన్స్కి ఇక్కడ మొత్తం ఏంటంటే 34 పోస్టులు ఉన్నాయి. అదే ఇక్కడ చూసుకోవచ్చు ఎవరెవరికి ఎన్ని పోస్టులు ఉన్నాయో చూసుకోవచ్చు. అలాగే హాస్టల్ వార్డెన్ ఫీమేల్ కేటగిరీలో 289 పోస్టులు టోటల్గా ఉన్నాయి. అందులో అన్రిజర్వ్డ్ కేటగిరీకి 119 పోస్టులు ఉన్నాయి. ఎకనామికల్లీ వీకర్ సెక్షన్కి 28 పోస్టులు ఉన్నాయి. ఓబీసీ నాన్ క్రీమిలేయర్ 78 ఉన్నాయి. ఎస్సీకి 43 ఉన్నాయి. ఎస్టీకి 21 ఉన్నాయి. భారీ నోటిఫికేషన్ అండి, మంచి పోస్టులు ఉన్నాయి. ఇక మిగిలినటువంటి వారికి ఇలా పోస్టులు అనేవి ఉన్నాయి. ఇకపోతే ఫీమేల్ స్టాఫ్ నర్స్ 550 పోస్టులు ఉన్నాయి. అకౌంటెంట్ 61 పోస్టులు ఉన్నాయి. జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ 228 పోస్టులు ఉన్నాయి. ల్యాబ్ అటెండెంట్ 146 పోస్టులు ఉన్నాయి. ఓవరాల్గా 1620 పోస్టులు ఉన్నాయి. మంచి నోటిఫికేషన్, భారీ రిక్రూట్మెంట్ అనేది ఇక్కడ జరుగుతుంది. అయితే తెలుగు పీజీటీ లేకపోవడం అనేది నిజంగా తెలుగు పీజీటీ కోసం ఎదురు చూస్తున్న వారికి ఇది చాలా చాలా డిసప్పాయింట్మెంట్ అని చెప్పొచ్చు. చాలా డిసప్పాయింట్ అని చెప్పొచ్చు. ఎందు గురించి అంటే అవకాశం వచ్చినప్పటికీ కూడా ఇక్కడ ఏంటంటే తెలుగు వాళ్ళకి ఇక్కడ పోస్టులు అనేవి ఇవ్వకపోవడం అనేది, వేకెన్సీస్ అనేవి లేకపోవడం అనేది చాలా డిసప్పాయింట్ అని చెప్పొచ్చు. పాపం ఇది ఇక్కడ మాత్రం చాలా నిరుత్సాహపడుతూ ఉంటారు తెలుగు అభ్యర్థులందరూ కూడా. ఎందు గురించి అంటే తెలుగు అభ్యర్థులందరూ కూడా ఎవరైతే ఏజ్ బార్ అయిపోతున్నారో, ఎవరైతే ఏపీ టెట్లో మిస్ అయ్యారో, ఏపీ డిఎస్లో మిస్ అయ్యారో వాళ్ళందరూ కూడా ఇక్కడ అదృష్టాన్ని పరీక్షించుకుందాం అనుకున్నారు. కానీ ఇక్కడ కూడా అదృష్టం పరీక్షించుకోవడానికి భగవంతుడు కృప అనేది కల్పించలేదు. నిరుత్సాహం పడాల్సినటువంటి విషయం ఇది. చకోర పక్షుల వల్ల పాపం పీజీటీ తెలుగు కోసం ఎవరైతే ఎదురు చూస్తున్నారో వాళ్ళందరికీ కూడా నిరుత్సాహమే. ఇకపోతే ఇక్కడ మీరు చూడొచ్చు ఆ మిగిలిన విషయాల్ని మనం చూద్దాం. ఇకపోతే ప్రిన్సిపల్ ఇక్కడ చూడండి, పోస్ట్ డీటెయిల్స్, లెవెల్ ఆఫ్ పే. ఒకవేళ ఈ పోస్టులకి సెలెక్ట్ అయితే ఎవరికి ఎంత జీతం ఉంటుంది అనేది ఒకసారి చూడండి. ప్రిన్సిపల్ పోస్ట్కి సెలెక్ట్ అయితే కనుక ఇక్కడ స్టార్టింగ్ 78,800 రూపాయలు, అంటే 80,000 రూపాయలు రౌండ్ ఫిగర్. మొట్టమొదటిగా శాలరీ 80,000 రూపాయలు అందుకుంటారు. మొదటి నెల జీతం 80,000 రూపాయలు అందుకుంటారు. ఇక్కడ చూసుకోవచ్చు. పీజీటీకి సెలెక్ట్ అయితే
పీజీటీ కనుక సెలెక్ట్ అయితే మొదటి నెల జీతం రౌండ్ ఫిగర్ 50,000 రూపాయల వరకు అందుకుంటారు. 50,000 రూపాయలు మొదటి నెల జీతం. టీజీటీ 45,000 రూపాయల జీతము అందుకుంటారు. రౌండ్ ఫిగర్ చెప్తున్నా, మొట్టమొదటి నెల 45,000 రూపాయలు అందుకుంటారు. ఇకపోతే లైబ్రేరియన్, వీళ్ళు కూడా 45,000 రూపాయలు మొట్టమొదటి నెల శాలరీ అందుకుంటారు. ఇకపోతే హాస్టల్ వార్డెన్స్కి మొట్టమొదటి నెల శాలరీ 30,000 రూపాయలు, మొదటి నెల శాలరీ 30,000 రూపాయలు అందుకుంటారు. ఈ విధంగా మీరు చూడొచ్చు ఎవరెవరికి ఎలాగా ఇక్కడ శాలరీస్ ఉన్నాయనేది మీరు చూసుకోవచ్చు. ఇక్కడ మీడియం ఆఫ్ ఎగ్జామినేషన్ మీడియం అనేది హిందీ అండ్ ఇంగ్లీష్లో మాత్రమే ఉంటుంది. ఇక్కడ మీరు చూసుకోవచ్చు, హిందీ అండ్ ఇంగ్లీష్ బోత్ మీడియంలలో ఎగ్జామ్ అనేది ఉంటుంది. అయితే ఇకపోతే ఇక్కడ ఎవరైతే టీజీటీ ఉంది, టీజీటీ పోస్ట్ రీజనల్ లాంగ్వేజ్ కదా, వీళ్ళకి మాత్రము రీజనల్ లాంగ్వేజ్ అంటే ఏదైతే ఉంటుందో ఆ రీజనల్ లాంగ్వేజ్ మాత్రము అదే భాషలో బిట్లు అనేవి క్వశ్చన్ పేపర్ అనేది ఉంటుంది. మిగిలిన పేపర్ అంతా కూడా హిందీ ఇంగ్లీష్ మీడియంలో ఉంటుంది. ఇకపోతే మీకు ముందే చెప్పాను కదా, ఎగ్జామ్ అనేది ఆఫ్లైన్లో ఉంటుంది, ఓఎంఆర్ షీట్లో ఎగ్జామ్ అనేది ఉంటుంది అని మీకు ముందే చెప్పాను. ప్రిన్సిపల్ పోస్ట్కి టైర్ 1 ఎగ్జామ్ ప్రిలిమినరీ ఎగ్జామ్ అనేది ఉంటుంది. టోటల్ 100 మార్క్స్కి ఉంటుంది. ఇకపోతే పార్ట్ 1 రీజనింగ్ అండ్ న్యూమరిక్ ఎబిలిటీ 10 మార్క్స్కి ఉంటుంది, 10 బిట్స్. జనరల్ అవేర్నెస్ 10 బిట్స్ 10 మార్క్స్కి ఉంటాయి. ఇకపోతే అకాడమిక్ అండ్ రెసిడెన్షియల్ ఆస్పెక్ట్స్ డీటెయిల్ సిలబస్ యాజ్ ఆన్ దీని ప్రకారం ఏంటంటే 30 ప్రశ్నలు 30 మార్కులు ఉంటాయి. అలాగే అడ్మినిస్ట్రేషన్ అండ్ ఫినాన్స్కి సంబంధించి 30 ప్రశ్నలు 30 మార్కులకు ఉంటాయి. లాంగ్వేజ్ కాంపిటెన్సీ టెస్ట్ జనరల్ ఇంగ్లీషు అండ్ జనరల్ హిందీ ఇక్కడ 20 ప్రశ్నలు 20 క్వశ్చన్స్ ఉంటాయి 20 మార్క్స్కి. ఓవరాల్గా 100 మార్క్స్కి ఈ టైర్ 1 ఎగ్జామ్ అనేది ప్రిలిమ్స్ ఎగ్జామ్ అనేది ఉంటుంది. దీనికి 2 అవర్స్ డ్యూరేషన్ అనేది ఇస్తారు. ఎగ్జామినేషన్ పీరియడ్ 2 అవర్స్ అనేది ఇస్తారు. 2 అవర్స్లో 100 క్వశ్చన్స్ 100 మార్క్స్కి అటెంప్ట్ చేయాల్సి ఉంటుంది. ప్రిన్సిపల్ పోస్ట్కి టైర్ 2 అనేది ఉంటుంది. టైర్ 2 ఎక్కడేంటంటే అకాడమిక్ అండ్ రెసిడెన్షియల్ ఆస్పెక్ట్స్ అడ్మినిస్ట్రేషన్ అండ్ ఫినాన్స్ డీటెయిల్డ్ సిలబస్ ఇన్ అప్లోడెడ్ ఆన్ ద వెబ్సైట్ ఆఫ్ NESTS అండర్ ESSE 2025. దీని ప్రకారం అంటే ఆబ్జెక్టివ్ క్వశ్చన్స్ 40 ఉంటాయి, డిస్క్రిప్టివ్ క్వశ్చన్స్ 15 ఉంటాయి. ఆబ్జెక్టివ్ ఏంటంటే 40 మార్క్స్కి ఉంటుంది, డిస్క్రిప్టివ్ 60 మార్క్స్కి, ఇది కూడా 100 మార్క్స్కి ఉంటుంది. తర్వాత టైర్ 3 ప్రిన్సిపల్ పోస్ట్కి టైర్ 3 ఇంటర్వ్యూ 40 మార్క్స్కి ఉంటుంది. అలాగే ఇక్కడ టైర్ 2 ఎగ్జామ్ అనేది 3 అవర్స్ డ్యూరేషన్ ఇస్తున్నారు, టైం అనేది 3 అవర్స్ ఇస్తున్నారు. ఇకపోతే పీజీటీ సిలబస్ ఇలా ఉంటుంది. పీజీటీ సిలబస్ అవన్నీ కూడా నేను ఇంతకు ముందు వీడియోలో మీకు నేను చెప్పాను, కాకపోతే మళ్ళీ మీరు చూసుకోవచ్చు. పీజీటీ సిలబస్ ఇలా ఉంటుంది, ప్రిలిమినరీ ఇలా ఉంటుంది, తర్వాత మెయిన్స్ కూడా ఉంటుంది. అంటే షార్ట్ లిస్టెడ్ అభ్యర్థులకి మెయిన్స్ అనేది ఉంటుంది. ప్రిలిమినరీ మెయిన్స్ 2 కూడా పెట్టేసినాడు పీజీటీ ఎగ్జామ్స్కి. ఇంతకుముందు ఒక ప్రిలిమినరీ మాత్రమే ఉండేది, ఈసారి ప్రిలిమ్స్ కమ్ మెయిన్స్ కూడా కండక్ట్ చేస్తున్నాడు. ఈ మెయిన్స్లో ఒక పోస్ట్కి 10 మందిని సెలెక్ట్ చేస్తారు, 1:10 చొప్పున సెలెక్ట్ చేస్తారు. వీళ్ళకి ఇక్కడ సబ్జెక్ట్ నాలెడ్జ్ ఉంటుంది, అంటే ఏ సబ్జెక్టులో మీరు పీజీటీ రాస్తారో ఆ సబ్జెక్ట్ నాలెడ్జ్ అనేది ఉంటుంది. ఆబ్జెక్టివ్ టైప్ క్వశ్చన్స్ 40 ఉంటాయి, 40 మార్క్స్. డిస్క్రిప్టివ్ 15 క్వశ్చన్స్ ఉంటాయి, 60 మార్క్స్కి. 3 అవర్స్ డ్యూరేషన్ అనేది ఇస్తారు, 100 మార్క్స్కి ఎగ్జామ్ అనేది ఉంటుంది. ఇకపోతే టీజీటీ, ఇకపోతే మీరు చూడవచ్చు పీజీటీకి మెరిట్ లిస్ట్ ఇక్కడ సెకండ్ అంటే టైర్ 2 ఎగ్జామ్లో క్యాండిడేట్స్ చూపించినటువంటి ప్రతిభ ఆధారంగా మెరిట్ ఆధారంగా సెలక్షన్ అనేది ఉంటుంది. ఇకపోతే టీజీటీ పోస్టులని చూద్దాం. టీజీటీలో కూడా ప్రిలిమ్స్
మెయిన్స్ రెండింటిని కూడా పెట్టేస్తారు. క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్, ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ అది ఉంటుంది. OMR ఆబ్జెక్టివ్ మోడ్ టోటల్ 100 మార్క్స్కి ఉంటుంది. ఇక్కడ మీరు చూడొచ్చు, జనరల్ అవేర్నెస్ 10 మార్క్స్కి ఉంటుంది. రీజనింగ్ ఎబిలిటీ 15 మార్క్స్కి ఉంటుంది. నాలెడ్జ్ ఆఫ్ ICT 15 మార్క్స్కి ఉంటుంది. టీచింగ్ యాప్టిట్యూడ్ 30 మార్క్స్కి ఉంటుంది. ఇకపోతే NEP 2020 దీని మీద 10 మార్క్స్కి ఎగ్జామ్ అనేది ఉంటుంది. అదే 10 బిట్స్ అనేవి ఇస్తాడు, 10 మార్క్స్. అలాగే పెడగాగి అంటే అదేనండి మీ యొక్క మెథడాలజీ, కంటెంట్ ప్లస్ మెథడాలజీ. దాంతోపాటు లాంగ్వేజ్ కాంపిటెన్సీ టెస్ట్ కూడా ఉంటుంది. జనరల్ ఇంగ్లీష్, జనరల్ హిందీ మీద లాంగ్వేజ్ కాంపిటెన్సీ టెస్ట్ అనేది ఉంటుంది. సో లాంగ్వేజ్ కాంపిటెన్సీ టెస్ట్లో ఇది 15 30 మార్క్స్కి ఉంటుంది. ఇక్కడ మీరు చూడొచ్చు క్లియర్గా మళ్ళీ చెప్తా చూడండి. టీజీటీ పోస్టులకి ఎవరైతే అప్లై చేస్తారో వాళ్ళకి చూడండి, సేమ్ ఇదే విధంగా టీజీటీకి కూడా జనరల్ అవేర్నెస్ 10 మార్క్స్కి అండి, 10 క్వశ్చన్స్ ఉంటాయండి. రీజనింగ్ ఎబిలిటీ 15 క్వశ్చన్స్ ఉంటాయి, 15 మార్క్స్ అండి. నాలెడ్జ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ కమ్యూనికేషన్ అండ్ టెక్నాలజీ 15 క్వశ్చన్స్ ఉంటాయి, 15 మార్క్స్ అండి. టీచింగ్ యాప్టిట్యూడ్ 30 క్వశ్చన్స్ ఉంటాయి, 30 మార్క్స్ అండి. తర్వాత మీ సబ్జెక్టు కంటెంట్ అండి, అర్థమవుతుందా? కంటెంట్, దాని తర్వాత కంటెంట్తో పాటు మెథడాలజీ, ఇవి 20 మార్క్స్కి ఉంటాయండి. దాని తర్వాత ఏంటంటే NEP 2020 నుంచి 10 మార్క్స్ ఇస్తాడండి, నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2020 నుంచి. ఇకపోతే లాంగ్వేజ్ కాంపిటెన్సీ టెస్ట్ జనరల్ ఇంగ్లీషు, జనరల్ హిందీ నుంచి 30 క్వశ్చన్స్ ఇస్తాడు, 30 మార్క్స్ అండి. ఈ 30 మార్క్స్లో అట్లీస్ట్ అంటే ఈచ్ వన్ అంటే ఇంగ్లీష్లో కూడా 10 మార్క్స్ రావాలి, హిందీలో కూడా 10 మార్క్స్ రావాల్సి ఉంటుందండి. ఇలా 10 మార్క్స్ ఇంగ్లీష్లో, 10 మార్క్స్ హిందీలో మీరు గెయిన్ చేసినప్పుడు మాత్రమే మిగిలినటువంటి ఈ పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3, పార్ట్ 4, పార్ట్ 5 వీటిని వాడు కన్సిడర్ చేస్తారండి. లేకపోతే ఇక్కడ పార్ట్ 4 కనుక, అది పార్ట్ 6 కనుక, పార్ట్ 6 లాంగ్వేజ్ కాంపిటెన్సీ టెస్ట్ కనుక మీరు ఫెయిల్ అయిపోతే దీన్ని కరెక్షన్ చేయడండి. 5 పార్ట్లు కరెక్షన్ చేయడం. ముందు ఇక్కడ మీరు క్వాలిఫై అయ్యారా లేదో చూసుకొని, ఇవి క్వాలిఫై అయితేనే ఇక్కడ మిగిలినటువంటి 5 పార్ట్లు కరెక్షన్ చేస్తారు. ఇది మీరు గమనించాల్సి ఉంటుంది. కాబట్టి అయితే మీకు నేను ఎవరైతే తెలుగు టీజీటీ అభ్యర్థులు ఉన్నారో, తెలుగు టీజీటీ అభ్యర్థులకి నేను ఆన్లైన్ క్లాసెస్, నోట్స్, మెటీరియల్, తర్వాత గ్రాండ్ టెస్ట్లు, ప్రాక్టీస్ టెస్ట్లు అన్నీ కూడా నేను ప్రొవైడ్ చేస్తాను. జనరల్ అవేర్నెస్ ఇస్తాను, తర్వాత రీజనింగ్ ఎబిలిటీ ఇస్తాను, నాలెడ్జ్ ఆఫ్ ICT ఇస్తాను, టీచింగ్ యాప్టిట్యూడ్ ఇస్తాను, దీంతోపాటు కంటెంట్ ఇస్తాను, మెథడాలజీ ఇస్తాను, NEP 2020 బిట్స్ కూడా ఇస్తాను. అలాగే లాంగ్వేజ్ కాంపిటెన్సీ టెస్ట్కి సంబంధించి ఇంగ్లీష్, హిందీ కూడా ఇస్తాను. ఇవన్నీ కూడా టీజీటీ తెలుగు వాళ్ళకి ఇస్తానండి, టీజీటీ తెలుగు సబ్జెక్ట్ వాళ్ళకి ఇస్తాను. దీనికి 1000 రూపీస్ నేను అమౌంట్ తీసుకుంటాం, అంటే ఫీజు అనేది 1000 రూపీస్ మీరు పే చేయాల్సి ఉంటుంది. 1000 రూపీస్ ఎవరైతే ఫీజు పే చేస్తారో వాళ్ళకి కంపల్సరీగా నేను తెలుగు వాళ్ళకి మాత్రమే, తెలుగు సబ్జెక్ట్ ఎవరైతే టీజీటీకి అటెండ్ అవుతున్నారో వారికి నేను మొత్తం కంటెంట్ నేను అందిస్తాను. ఒక తెలుగు సబ్జెక్ట్ వాళ్ళకి 1000 రూపీస్ ఫీజు తీసుకోవడం జరుగుతుంది. ఆన్లైన్లో మీకు వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేసి, వాట్సాప్ గ్రూప్లో మీకు కంటెంట్, మెటీరియల్, గ్రాండ్ టెస్ట్లు, ప్రాక్టీస్ టెస్ట్లు అన్నీ కూడా మొత్తం సబ్జెక్ట్ని అందించడం జరుగుతుంది. 100 మార్క్స్కి టైర్ 1 సిలబస్ మొత్తం కూడా నేను అందిస్తాను, ప్రిలిమ్స్ సిలబస్ మొత్తం కూడా అందిస్తాను. ఇకపోతే టైర్ 2 మీ సబ్జెక్ట్కి సంబంధించి ఇక్కడ మీ సబ్జెక్ట్ ఏదైతే ఉంటుందో సబ్జెక్ట్లో ఉంటుంది. 40 బిట్లు ఆబ్జెక్టివ్ టైప్లో ఇస్తాడు, 15 బిట్లు డిస్క్రిప్టివ్ టైప్లో ఇస్తాడు, 15. ఇకపోతే ఆబ్జెక్టివ్ టైపు ప్రశ్నలకి 40 మార్కులు కేటాయించారు. డిస్క్రిప్టివ్ టైపు ఈ 15 క్వశ్చన్స్కి 60 మార్కులని కేటాయించారు. ఓవరాల్గా 100 మార్క్స్కి పేపర్ అనేది ఉంటుంది. 3 అవర్స్ డ్యూరేషన్ అనేది ఇస్తున్నారు. సో ఇది. తర్వాత టైర్ 2లో అంటే టైర్ 1లో ప్రతిభ ఆధారంగా టైర్ 2కి సెలెక్ట్ చేస్తారు. టైర్ 2లో ప్రతిభ ఆధారంగా ఫైనల్గా మీకు జాబ్ అనేది ఇస్తారు. ఇకపోతే హాస్టల్ వార్డెన్ మేల్ అండ్ ఫీమేల్ వీళ్ళకి కూడా టైర్ 1, టైర్ 2 ఎగ్జామ్ అనేది పెట్టేస్తున్నారు. వీళ్ళకి కూడా టైర్ 1, టైర్ 2 అనేది పెట్టేస్తున్నారు. అర్థమవుతుందా? వీళ్ళకి కూడా ప్రిలిమ్స్ కమ్ మెయిన్స్.
జనరల్ అవేర్నెస్ 10 మార్క్స్, రీజనింగ్ ఎబిలిటీ 15 మార్క్స్, 15 బిట్ 15 మార్క్స్, ఇన్ఫర్మేషన్ కమ్యూనికేషన్ టెక్నాలజీ, క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్, లాంగ్వేజ్ కాంపిటెన్సీ, జనరల్ ఇంగ్లీషు, జనరల్ హిందీ, రీజనల్ లాంగ్వేజ్, ఇలాగా 30 మార్కులు అంటే 30 మార్కులని కేటాయించడం జరుగుతుంది ఇక్కడ వీరికి. ఇక్కడ ఇందులో భాగంగా ఏంటంటే మీరు హిందీలోను ఇంగ్లీష్లోను కంపల్సరీగా 10 మార్క్స్ గెయిన్ చేయాల్సి ఉంటుంది. అంటే రీజనింగ్ లాంగ్వేజ్లో చూడండి, రీజనింగ్ లాంగ్వేజ్ అంటే ఇక్కడ ఏంటంటే లాంగ్వేజ్ కాంపిటెన్సీ, జనరల్ ఇంగ్లీషు, జనరల్ హిందీ, రీజనల్ లాంగ్వేజ్, ఈ సబ్జెక్టు 10 మార్క్స్ ఇక్కడ మీరు చూసుకోవచ్చు. సో అట్లీస్ట్ 5 మార్క్స్ అని కూడా ఒక్కొక్క సబ్జెక్ట్ నుంచి 5 మార్క్స్ అని కూడా మీరు గెయిన్ చేయాల్సి ఉంటుంది. అదే లాంగ్వేజ్ ఇంగ్లీష్ నుంచి 5, హిందీ నుంచి 5, రీజనల్ లాంగ్వేజ్ నుంచి 5 మార్క్స్ మీరు కంపల్సరీగా స్కోర్ చేయాల్సి ఉంటుంది. 2 అవర్స్ డ్యూరేషన్ అనేది ఉంటుంది. ఇకపోతే మీకు హాస్టల్ వార్డెన్కి టైర్ 2 ఎగ్జామ్ కూడా ఉంటుంది. ఇక్కడ మీరు చూసుకోవచ్చు, టైర్ 2 మెయిన్స్ ఎగ్జామ్ కూడా ఉంటుంది 3 అవర్స్కి. అకౌంటెంట్ వీళ్ళు కూడా టైర్ 1, టైర్ 2 ఎగ్జామ్స్ అనేవి కండక్ట్ చేస్తున్నారు. టైర్ 1, టైర్ 2 మీరు చూసుకోవచ్చు. ఇక్కడ ఎవరెవరికి ఏమేమి సిలబస్ అనేది ఇస్తున్నారని ఇక్కడ మీరు చూసుకోవచ్చు. ఎలిజిబిలిటీ క్రైటీరియా అండ్ క్వాలిఫికేషన్ ఇక్కడ మీకు మీరు చూడొచ్చు. అంటే మీ ప్రిన్సిపల్ పోస్ట్కి మ్యాక్సిమం 50 ఇయర్స్ అడుగుతున్నారు. ప్రిన్సిపల్ పోస్ట్కి మ్యాక్సిమం 50 ఇయర్స్. ఓకే, అలాగే ఎస్సీ ఎస్టీ ఓబీసీకి ఏజ్ రిలాక్సేషన్ అనేది ఉంటుంది. ఓబీసీకి 3 ఇయర్స్, ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 5 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ అనేది ఉంటుంది. ఇక్కడ మీరు చూడొచ్చు, ప్రిన్సిపల్ పోస్ట్కి ఎసెన్షియల్ క్వాలిఫికేషన్స్ ఇలా ఉన్నాయి, మీరు చూసుకోవచ్చు. మాస్టర్ డిగ్రీ అంటే పీజీ అనేది ఉండాలి, 50% మార్క్స్తో పీజీ ఉండాలి, అలాగే 50% మార్క్స్తో బీఈడీ అనేది ఉండాలి. ఏదైనా పీజీ, ఏదైనా బీఈడీ 50%తో ఉండి ప్లస్ ఎక్స్పీరియన్స్ కూడా మీకు ఇక్కడ ఉండాలండి. ఎక్స్పీరియన్స్ కూడా ఉండాలి. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఒకటే ఉంటే సరిపోదు, ఎక్స్పీరియన్స్ కూడా ఉండాలి. ఇక్కడ చూడొచ్చు ఎక్స్పీరియన్స్ ఎక్కడ ఉండాలి. ఇక్కడ మీరు చూడొచ్చు, ప్రిన్సిపల్ సెంట్రల్ స్టేట్ గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్, అటానమస్ ఆర్గనైజేషన్ ఆఫ్ సెంట్రల్ స్టేట్ గవర్నమెంట్ ఇన్ ద పే మ్యాట్రిక్స్. ఇక్కడ చూడండి, ఇక్కడ స్టేట్ గవర్నమెంటు లేదా సెంట్రల్ గవర్నమెంటు లేదా అటానమస్ కాలేజ్ నుంచి ప్రిన్సిపల్గా మీకు అనుభవం అనేది ఉండాలి. ఓకే, దాని తర్వాత వైస్ ప్రిన్సిపల్గా అయినా కూడా అనుభవం అనేది ఉండాలి. సెంట్రల్ గవర్నమెంట్ సంస్థలు కానీ, స్టేట్ గవర్నమెంట్ సంస్థలు కానీ, అటానమస్ ఆర్గనైజేషన్లో కానీ ఇక్కడ మీకు అనుభవం అనేది ఉండాలి. ఓకే, ఇకపోతే అనుభవం కంపల్సరీ అడుగుతున్నారు. పీజీటీ పోస్టులకి 40 సంవత్సరాలు గరిష్ట వయసు అడుగుతున్నారు. గరిష్ట వయసు 40 సంవత్సరాలు. ఒకవేళ కనుక మీరు ఎస్సీ ఎస్టీ అయితే మరో 5 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ అనేది ఉంటుంది. ఓబీసీ అయితే మరో 3 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ అనేది ఉంటుంది. ఓబీసీ వాళ్ళు 43 సంవత్సరాల వరకు, ఎస్సీ ఎస్టీ వాళ్ళు 45 సంవత్సరాల వరకు ఏజ్ రిలాక్సేషన్ అనేది ఉంటుంది. 50% మార్కులతో పీజీ ఉండాలి. అలాగే బీఈడీ అనేది పూర్తి చేసి ఉండాలి. బీఈడీ అని చెప్పి అన్నాడు, బీఈడీ ఈక్వివలెంట్ కూడా అనట్లేదు, బీఈడీ అని చెప్పి అంటున్నాడు. ఇప్పుడు లాంగ్వేజ్ పండిట్ ఇంకేమేమి చేస్తుంటే రాసుకోవచ్చా అంటే అలా లేదు, బీఈడీ అని చెప్పి అంటున్నాడు. బీఈడీ ఈక్వివలెంట్ అని చెప్పి కూడా అనట్లేదు. పోస్ట్ గ్రాడ్యుయేషన్ మాస్టర్ డిగ్రీ ఫ్రమ్ ఏ రికగ్నైజ్డ్ ఇన్స్టిట్యూషన్ విత్ అట్లీస్ట్ 50% మార్క్స్ ఇన్ అగ్రిగేట్ ఇన్ ద సబ్జెక్ట్ కాన్సర్డ్. అంటే 50% మార్కులతో పోస్ట్ గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసి ఉండాలి. ఓకే, బీఈడీ 50% మార్కులతో ఉండాలి. 3 ఇయర్స్ ఇంటిగ్రేటెడ్ బీఈడీ, ఎంఈడీ 50% మార్కులతో ఉండాలి. ఇక్కడ చూడండి, 4 ఇయర్స్ ఇంటిగ్రేటెడ్ గ్రాడ్యుయేషన్ డిగ్రీ విత్ అట్లీస్ట్ 50% మార్క్స్ ఫ్రమ్ ఎన్సిటిఏ రికగ్నైజ్డ్ ఇన్స్టిట్యూషన్ ఇన్క్లూడింగ్ బీఈడీ అని చెప్పి అంటున్నాడు. వీటిలో ఏ క్వాలిఫికేషన్ మీకున్నా కూడా మీ ఏజ్ సరిపోతే, మీ సబ్జెక్ట్కి వేకెన్సీస్ ఉంటే
పీజీటీకి మీరు అప్లై చేసుకోవచ్చు. ఇకపోతే టీజీటీకి వద్దాం. టీజీటీ దగ్గరికి వస్తే సీటెట్ అవసరమా? సీటెట్ ఏమైనా అడుగుతున్నారా చూద్దాం. సీటెట్ ఏమైనా అడుగుతున్నారా? సీటెట్ ఏమైనా అడుగుతున్నాడా చూసేద్దాం ఒకసారి. టీజీటీకి క్వాలిఫికేషన్ ఏమంటున్నాడు? 35 సంవత్సరాలు నిండి ఉండకూడదు. సో ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 40 years వరకు ఏజ్ రిలాక్సేషన్ అనేది ఉంది. ఓబీసీ వారికి 38 సంవత్సరాల వరకు ఏజ్ రిలాక్సేషన్ అనేది ఉంది. తర్వాత 4 years ఇంటిగ్రేటెడ్ గ్రాడ్యుయేషన్ డిగ్రీ కోర్స్ ఫ్రమ్ NCTE రికగ్నైజ్డ్ ఇన్స్టిట్యూషన్ with at least 50% marks in all subjects individually as well as in the aggregated. 50% మార్క్స్ ఉండాలి డిగ్రీలో. బ్యాచిలర్స్ ఆనర్స్ డిగ్రీ ఫ్రమ్ ఏ రికగ్నైజ్డ్ ఇన్స్టిట్యూషన్ విత్ అట్లీస్ట్ 50% మార్క్స్ ఇన్ ఆల్ సబ్జెక్ట్. అన్ని సబ్జెక్టులో అట్లీస్ట్ 50% మార్క్స్ ఉండాలి. తర్వాత పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఇన్ కాన్సర్నెడ్ సబ్జెక్ట్, అంటే ఒకవేళ మీకు డిగ్రీలో లేకపోయినా కూడా పీజీ అయినా ఉండొచ్చు. పీజీ అయినా కూడా మీకు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఉండొచ్చు. పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఇన్ కన్సర్న్ సబ్జెక్టు, ఒకవేళ చాలామంది తెలుగు సబ్జెక్టు డిగ్రీలో ఉండదు, పీజీలో తెలుగు చేసి ఉంటారు, ఎంఏ తెలుగు, అటువంటి వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. ఇదిగో పోస్ట్ గ్రాడ్యుయేషన్ కాన్సర్న్ సబ్జెక్ట్లో 55% మార్క్స్తో పోస్ట్ గ్రాడ్యుయేషన్ అనేది కంప్లీట్ చేసి ఉండాలి. అలాగే బీఈడి ఎంఈడి ఇవి పూర్తి చేసి ఉండాలి. ఓకే, తర్వాత చూడండి బీఈడి ఇవన్నీ ఓకే. తర్వాత సీటెట్ కంపల్సరీ అడుగుతున్నాడండి. సీటెట్ అనేది అడుగుతున్నాడు. ఇక్కడ మీరు చూసుకోవచ్చు. క్వాలిఫైడ్ ఇన్ ద సెంట్రల్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ పేపర్ 2 కండక్టెడ్ బై ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. సీటెట్ సర్టిఫికేట్ ఇష్యూడ్ ఆన్ ఆర్ బిఫోర్ ద కట్ ఆఫ్ డేట్ ఈజ్ ఎసెన్షియల్. సో అప్పుడు కాదు సీటెట్ అనేది మీరు క్వాలిఫై అయి ఉండాలి. ఓకేనా? సీటెట్ కంపల్సరీ. మీకు టీజీటీ పోస్టులకి అన్ని సబ్జెక్టుల్లో కూడా డిగ్రీలో 50% ఉండాలి. అలాగే బీఈడి 50% మార్క్స్తో క్వాలిఫై ఉండాలి, లేదా 55% మార్క్స్తో పీజీ అయినా చేసి ఉండాలి. అలాగే బీఈడి కూడా ఉండాలి టీజీటీకి. ప్లస్ వీటితో పాటు సీటెట్ క్వాలిఫికేషన్ అనేది అడుగుతున్నాడు. సీటెట్ క్వాలిఫికేషన్ అనేది కంపల్సరీగా అడుగుతున్నాడు, చూసుకోవచ్చు. తెలుగు వాళ్ళు కానీ సోషల్ వాళ్ళు కానీ ఎనీ సబ్జెక్ట్ ఇక్కడ సీటెట్ అనేది ఉంటేనే మీరు ఇక్కడ ఇది రాసేందుకు అర్హులు. సీటెట్ లేకపోతే అర్హత లేదు. ఓకేనా? చూసుకోవచ్చు. అక్కడ సీటెట్ అడుగుతున్నాడు. హాస్టల్ వార్డెన్స్కి కూడా ఏజ్ 35 years వరకు అడుగుతున్నాడు. ఎస్సీ ఎస్టీ అయితే 40 సంవత్సరాల వరకు అంటే 5 years ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. ఓబీసీకి అయితే 3 సంవత్సరాలు ఏజ్ రిలాక్సేషన్ అనేది ఉంటుంది. బ్యాచిలర్ డిగ్రీ ఏదైనా డిగ్రీ ఉంటే సరిపోతుంది. అలాగే అకౌంటెంట్కి 30 years అడిగాడు. అకౌంటెంట్కి 30 years గరిష్ట వయోపరిమితి అడిగాడు. ఎస్సీ ఎస్టీకి 35 సంవత్సరాల వరకు, ఓబీసీకి 33 సంవత్సరాల వరకు అప్లై చేసుకోవడానికి అవకాశం అనేది ఉంది. ఇక్కడ మీరు చూసుకోవచ్చు. ఈసారి తెలుగు పోస్టులు చాలా వరకు మిగిలిపోతాయి. ఎందు గురించి అంటే తెలుగు అభ్యర్థులకి చాలామందికి సీటెట్ లేదు. పీజీటీ రాద్దుమా అంటే పీజీటీలో పోస్టులు లేవు. టీజీటీ రాద్దుమా అంటే టీజీటీలో సీటెట్ ఉండదు. మొత్తానికి తెలుగు అభ్యర్థులకి ఇది నిరాశ కలిగించినటువంటి నోటిఫికేషన్ అని చెప్పొచ్చు. టీజీటీలో చాలామందికి ఏజ్ అనేది లేదు, చాలామందికి ఏజ్ బార్ అయిపోయింది. పోనీ వయసు ఉన్నా చాలామందికి సీటెట్లు లేవు. ఈ రెండు లోపాల వల్ల, ఈ రెండు కారణాల వల్ల ఈసారి తెలుగు ఎవరైతే రాస్తారో
రాసిన వాళ్ళకి పోస్ట్ వచ్చేస్తుంది కంపల్సరీగా. టీజీటీ రాసే వాళ్ళకి ఒకవేళ 35 సంవత్సరాలు లోపల వయసు ఉండి సీటెట్ క్వాలిఫై అయ్యి ఉంటే, వాళ్ళకి పీజీఎఫ్ 55% మార్క్స్ ఉంటే, ఒకవేళ వీళ్ళు కనుక ఎగ్జామ్కి రాసినందుకు సెలెక్ట్ అయితే, అలా రాయడమే ఆలస్యం, రాసిన వాళ్ళు తక్కువ మంది ఉంటారు కాబట్టి రాసిన వాళ్ళందరికీ కూడా ఎక్కువ మందికి పోస్టింగ్స్ అనేవి వచ్చేస్తాయి. ఈసారి రాయడమే లేటు, అందరికీ కూడా పోస్టులు తగులుతాయి. ఓకే, సో ఎవరికైతే టీజీటీ తెలుగు ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్స్కి సంబంధించినటువంటి ఈ మెటీరియల్, నా క్లాసెస్, దాని తర్వాత ఈ గ్రాండ్ టెస్ట్లు, ప్రాక్టీస్ టెస్ట్లు అవి కావాలి అనుకుంటారో వాళ్ళు 1000 రూపీస్తో మెంబర్షిప్ తీసుకోవాల్సి ఉంటుంది. ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో నా ఫోన్ నెంబర్ ఇస్తున్నాను, దానికి ఫోన్పే చేసి 1000 రూపీస్ స్క్రీన్ షాటు, మీ ఫుల్ నేము, మీ జిల్లా పేరు నాకు పంపిస్తే వాట్సాప్ గ్రూప్లో యాడ్ చేస్తాను. యాడ్ చేసిన తర్వాత రెగ్యులర్గా మీకు ప్రతిరోజు కూడా అంటే మొత్తం సిలబస్ మొత్తం కూడా మీకు నేను నోట్స్, గ్రాండ్ టెస్ట్లు, ప్రాక్టీస్ టెస్ట్లు ఇస్తాను. సరేనా? ఇంకా అదర్ డీటెయిల్స్ ఇంకేమైనా కావాలంటే ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఈ పీడిఎఫ్ లింక్ ప్రొవైడ్ చేస్తున్నాను. పీడిఎఫ్ అనేది డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసుకుని ఇంకా మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ చూసుకోండి. నమస్తే.